హలో గోవింద్, నేను రాజుని. చెప్పరా. ఏంటి ఇవాళ జాగింగ్ రావా? లేదురా, ఈరోజు అమ్మని తీసుకుని ఊరొచ్చాను. ఓకే అయితే బాయ్. ఓకే బాయ్ రా. ఈ రాజుగడ్ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? జాగింగ్ టైం అవుతుంది, వీడు ఇంకా లేగలేనట్టుంది. సరే అయితే నేను వెళ్తా. వాడు చెప్పింది వీడే అయ్యి ఉంటాడు. వీడికి ఎలా అయ్యాలి గేలం చెప్తా వీడి సంగతి. హలో, అవును భయ్యా. ఈజీ, చాలా ఈజీ. నీకెందుకు, 3 రోజుల్లో 30,000కే వీసా నేను ఇప్పిస్తాను. ఓకేనా? 3 రోజుల్లో 30,000కే వీసా నేను ఇప్పిస్తాను. ఉంటాను మరి. చెప్పాను కదా భయ్య, నాతో చాలా ఈజీ అని. ఉంటాను మరి, బాయ్. హలో, అవును భయ్య. ఏంటి 20,000కా? నువ్వు నాతో కూరగాయల బేరం గట్ట ఆడుకో. బయట లక్షలకే వీసాలు చేస్తుంటే నేను 30,000కి చేస్తాను, నువ్వు 20,000 కడుతున్నావా? కష్టం భయ్య. 30,000 అయితే నేను చేస్తాను. ఉంటాను మరి. వీసారా అంత ఈజీగా? 6 నెలలుగా తిరుగుతున్నాను, నాకే రాలేదు. ఈ 3 రోజుల్లో ఎవడు చెప్తున్నాడు కహానీలే. ఒరే బాబు రే, ఏం చేస్తున్నారు ఇక్కడ? రే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకరు మమ్మల్ని ప్రశాంతంగా జాగింగ్ కూడా చేసుకునేవారు. ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు మర్చిపోయి డాన్సులు. సరదా తీరింది అదొక. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ పని చేసుకో. అయ్యింది నా కొడుక్కి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అది మరి. హలో భయ్య, అర్జెంటుగా 50,000 పంపించు, నీకు వీసా అప్లై చేయాలి. చాలు భయ్యా చాలు, ఇప్పటికే 50,000 పంపించాను. ఇంకా 50,000 అంటే నా వల్ల కాదు. నేను చదివిందేమో ITI, ఫారెన్ వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. ఇక్కడే మీరు లక్షలు దొబ్బితే ఎలాగ భయ్యా? నేను కట్టిన డబ్బులు కూడా నాకు వెనక్కి ఇచ్చేయండి. సరిగ్గా దొరికాడు. ఇదే సరైన సమయం. తప్పనిసరిగా వల్ల పడతాడు. భయ్య, ఏదో ఇరిటేషన్ ఉంటున్నారు బాగా. అవును భయ్యా. ఏదో వీసా ఫారెన్ అంటున్నారు. ఏదైనా ప్రాబ్లమా భయ్యా? అవును. ఓకే, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి దూరంగా ఉంటాను భయ్యా. సారీ భయ్యా. రే, మళ్ళీ ఇటువైపు కనిపించావా? వెళ్ళిపోతున్నాను.
భయ్యా మీరు ఇందాక ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. 3 రోజుల్లో వీసా అంటున్నారు. వీసా సంపాదించడం అంత ఈజీయా భయ్యా? వీసా సంపాదించడం కష్టమే, కానీ నాతో పెట్టుకుంటే ఈజీనే. భయ్య నేను ఎప్పటి నుంచో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాను భయ్య. ఇప్పటికే చాలామందికి బోల్డెన్ డబ్బులు ఇచ్చి మోసపోయాను. ఎలాగైనా నువ్వే ఫారెన్ వెళ్ళి చేయబోయే వీసా ఇప్పించి. ఫారెన్ అంటున్నాయి కాబట్టి కొంచెం కష్టమే, మనతో పెట్టుకుంటే ఈజీనే. చేద్దాం సరే భయ్య. చేద్దాం. సరే భయ్య. భయ్య మరి దీని గురించి ఏమేమి సర్టిఫికేట్ కావాలి భయ్య? పెద్దగా ఏం లేదు భయ్యా, 2 పాస్పోర్టులు, ఆధార్ కార్డ్ జెరాక్స్, సర్టిఫికెట్లు, ఫేస్బుక్ అకౌంట్ కావాలి భయ్యో. నువ్వు వెళ్ళాలనుకుంటే ఫారెన్, ఫేస్బుక్ అకౌంట్ లేకపోతే చాలా కష్టం. ఏ బుక్ భయ్య అన్నావు? పాస్బుక్ కాదు భయ్యా, ఫేస్బుక్. ఫేస్బుక్ అకౌంటా భయ్య? స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నాను, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉన్నాను. ఈ ఫేస్బుక్ అకౌంట్ ఏంటి భయ్య కొత్తగా? ఏంటి ఫేస్బుక్ అకౌంట్ లేదా నీకు? కొట్టేద్దా దగ్గర మళ్ళీ. సరే అకౌంట్ క్రియేట్ చేద్దాం, 10,000 అవుద్ది. నువ్వు 10,000 ఇచ్చావంటే అకౌంట్ క్రియేట్ చేద్దాం. సరే సరే భయ్య. సరే కానీ భయ్యా, నీకు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఒక 10,000 ఇస్తే అకౌంట్ ఓపెన్ చేద్దాం. లెక్కెట్టుకో భయ్య ఒకసారి. లేదు భయ్య, నీ మీద నమ్మకం ఎక్కువ నాకు. సరే భయ్య. కళ్ళు కూడా అనుకోలేదు భయ్య ఫారెన్ వెళ్తానని. నీ దైవాలు వెళ్తున్నాను. కలకలగానే మిగిలిపోతలే. ఏంటి భయ్య అంటున్నారా? కళ్ళు నిజం చేద్దాం అంటున్నాను భయ్య. సరే భయ్య సరే. ఇంతకీ మీ పేరేంటి భయ్య? గాల్సీన్. అదే పేరు భయ్య? అది అంతే కానీ నీ పేరేటి? గోవింద్ భయ్య. గోవిందా? భయ్య మీ ఫోన్ నెంబరు? రాసుకో భయ్య, 9876 543210. గోవిందా గోవిందా. అదేంటి భయ్య గోవిందా గోవిందా అంటున్నారు? నీ పేరు గోవింద్ కదా భయ్య, అందుకే అన్నాను. సరే భయ్య, సరే భయ్య వెళ్దాం. సరే భయ్య. భయ్య వాటర్ కక్కుద్ది. సరే భయ్య తీసుకో. సరే థ్యాంక్ యూ. సినితో చాలా ఈజీరా, సినితో చాలా ఈజీరా, సినితో 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 చాలా ఈజీరా, సినితో చాలా ఈజీరా, సినితో చాలా ఈజీరా. 3 రోజుల వీసా వస్తుంది, 3 రోజుల వీసా వస్తుంది. ఆపండిరా. ఆపనరా. ఏంట్రా ఏమైందిరా? ఎమ్మెల్సీ వచ్చిందా నీకు? బోర్డు చూడలే, వీసా వచ్చింది. ఏంటి వీసా వచ్చిందా నీకు? దాదా కూర్చో కూర్చో. ఏంటి జాయిన్కి వెళ్ళావా? వెళ్ళాను. అక్కడ ఎవడైనా బ్లూ అండ్ బ్లాక్ జర్కిన్ వేసుకుని కనిపించారా? కనిపించాడు. ఈజీ ఈజీ అన్నాడా? అన్నాడు మామ. లాస్ట్లో ఏదో గోవింద గోవింద అన్నాడా? సూపర్ మామ. పంపించి నువ్వుగా నేను సెర్చ్ చేయలేదు కదా. నాకంత సీన్ లేదులే మామ. మరి ఎందుకు అలా అడిగా? ఎంత బొక్క? 10,000 మామ. 10,000? 10,000 ఎక్కడిరా? వీసా కోసమని మా నాన్న దగ్గర అడిగి తీసుకున్నాను మామ. అయినా 10,000 ఇచ్చేవరా అని ఎవడు తెలియకున్నాను. అదేదో అకౌంట్ అన్నాడు బావా. ఏ అప్పో ఈ అప్పో. ఎఫ్బి అనుకుంటా. అదే బావా, అదే ఆ అకౌంటే. ఒరే ఎఫ్బి అంటే బ్యాంక్ అకౌంట్ కాదురా, అది సోషల్ నెట్వర్క్. అవునా మామ? అందుకేరా డబ్బా టక్క ఫోన్లు వాడదని చెప్పేది. అయినా అవన్నీ ఎందుకు అడుగుతున్నారా నువ్వు? ఒరే తింకరదవా, నేను ఆల్రెడీ బుక్ అయ్యాను వాడి చేతిలో. అయితే నేను బుక్ అయిన పర్లేదు. నేను నీకు కాల్ చేశాను కదా బావా, మీ అమ్మతో నువ్వు ఊరు వెళ్ళాను అన్నావు. నేను ఒక్కనే వెళ్ళాను జాయిన్కి. అక్కడ తగిలాడు వంకాయదవా. రోజు మనం వెళ్ళే ప్లేస్కే జాయిన్కి వెళ్ళాను.
అక్కడ ఒకటి తగిలేరురా కొత్తగా. వాడి మాటలు వింటుంటే వాడికి ఫిదా అయిపోయాను రా. వాడు చెప్పే ప్రతి మాట నిజంలానే ఉందిరా. బహుశా మోసం చేసే వాళ్ళు ఇలాగే ఉంటారేమో. ఈజీ, చాలా ఈజీ. వేసాయిగా 3 రోజులు వచ్చేస్తుంది పక్కా. ఓకేనా? సరే కానీ భయ్యా, అకౌంట్ ఓపెన్ చేయాలి. 10,000 అర్జెంటుగా. సరే, గోయిందా గోయిందా. అదేంటి భయ్యా అలాగంటున్నాను? నాకు డబ్బులు తీసుకుందా అలా అనడం అలవాటు భయ్యా. సరే భయ్యా, అయితే వెళ్తాను మరి. అయినా ఆడు ఈరోజు రాకూడదే. రోజు ఇక్కడికి వస్తారా భయ్యా జాగింగ్కి? లేదు, నేను మా ఫ్రెండ్ వస్తాం. ఆడు ఇవాళ ఊరెళ్ళాడు. ఓకే ఓకే. అదిరా, లాస్ట్ వెళ్ళిపోయే ముందు అడిగారా మీతో ఎవరు వస్తారని. నేను మా ఫ్రెండ్ వస్తామని చెప్పాను. మా ఫ్రెండ్ ఊరెళ్ళాడని చెప్పాను. బహుశా వాడికి అర్థమైపోయినట్టుంది. పడేసిందే నేలకు రాని. నిన్న నాకేసాడు, ఇవాళ నీకేసాడు. చెప్పేయండి. ఇప్పుడు ఏం చేద్దాం బాబా? ఏం చేసేదండి? గోవిందా గోవిందా. బాబా వాడు ఏదో నెంబర్ ఇచ్చాడు రా. ప్రతి తింగలోడా వాడు 9 నుంచి 0 దాకా రివర్స్లో చెప్పేశారా. నిజమేరా. చిన్న గమనిక, ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకండి. మోసం చేసే వాళ్ళు మనకు చెప్పి రారు. మన పక్కనే ఉంటూ మన బలహీనతను తెలుసుకొని దానితోనే మనకు గేలం వేస్తారు. జాగ్రత్త.